నమస్తే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయే మూవీ ఏంటంటే ప్రపంచంలో పెద్ద వివాదాస్మైన పెద్ద ట్విస్ట్ పెద్ద హారిబుల్ మూవీ అనమాట. చాలా 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 డేంజరస్ మూవీ. అసలు 150 దేశాల్లో ఈ సినిమా బ్యాన్ చేశారు. ఈ సినిమా రిలీజ్ అయిన కొన్ని రోజుల్లోనే డైరెక్టర్ని చంపేశారనమాట. అసలు మామూలు హారిబుల్ కాదు. అసలు ఎన్ని ట్విస్ట్లు, ఇంత డిజాస్టర్స్, ఇంత డిస్కస్టింగ్ మూవీని నేను ఎప్పుడు చూడలేదు. ఇది మన సబ్స్క్రైబర్ ప్యాక్షన్గా అందరికి తెలియాలని ఈ మూవీని మేము ముందుకు ఇచ్చాను. ద 120 Days of Sodom అని పెద్ద వివాదాస్మైన, అసలు ఈ మూవీ అంతా ఒక నావల్ బేస్ ఆర్టికల్లో మొత్తం దాని మీద బేస్ అయి తీశారనమాట. యాక్చువల్లీ మీ స్క్రీన్లో ఇస్తున్నాను కదా, ఇవన్నీ మొత్తం సినిమాలో జరిగేది అనమాట. ఈ సినిమా గురించి చాలా చాలా జరిగాయి. అయితే ఏంటంటే సెకండ్ వరల్డ్ వార్ జరిగే దాని మీద మొత్తం రియల్ స్టోరీ బేస్ చేసుకొని తీశారు. ఈ సినిమా అంతా ఏంటంటే నలుగురు ధనవంతులు, పొలిటీషియన్లు, పెద్ద పెద్దోళ్ళు, అధికారం చేతిలో ఉండేవాళ్ళు 18 మంది అమ్మాయిల్ని కిడ్నాప్ చేసేసి వాళ్ళు ఒక దగ్గర బంధించేసి, ఎలాగంటే ఆ అబ్బాయిల రూమ్లో బాత్రూమ్స్ కానీ లాబరేటరీ ఏ ఉండదు.